రైట్, నిఖిల్ రావు. సో నిఖిల్ రావు గారు, కాంగ్రెస్ గోదావరి ప్రాజెక్ట్ ఏదైతే తీసుకొస్తుందో మొత్తం అంతా గ్రేటర్ హైదరాబాద్ ని గోదావరి నీళ్లతో ఎవరికైతే నీటి సమస్యలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటికి కూడా ఇక నీటి సమస్య అనేది హైదరాబాద్ నగరంలో ఉండదు అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో మేము తెస్తున్నాం అని చెప్తున్నారు. మరి ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలన్నీ నీటి మీద రాతలే అని చెప్పేసి విమర్శిస్తూ ఉన్నారు? మీకు అంటే హైదరాబాద్కి గోదావరి నీళ్లు రావడం ఇష్టం లేదా బీఆర్ఎస్ వాళ్ళకి? ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అసలు ప్రాజెక్ట్ ఎందుకు కట్టిండ్రు, దాని టెక్నికాలిటీస్ ఇవన్నీ పక్కకు పెడితే వాటి గురించి మాట్లాడాలంటే 2-3 రోజుల చర్చ అది. దాని మీద అనేక చర్చలు జరిగినాయి. ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 22 నెలల నుంచి దాదాపు కొన్ని వందల చర్చలు జరిగినాయి. ఆ డీటెయిల్స్లోకి పోకుండా ఒక్కసారి వీళ్ళు చెప్తున్నది ఆలోచన చేస్తే, నేను పెద్దలు వెంకటస్వామి గారు మాట్లాడిన దాంట్లో 1-2 విషయాలతో ఏకీభవిస్తున్నా, మిగతా వాటన్నిటి అవి తప్పులు అనేది నేను చెప్తున్నా. డాక్యుమెంట్ కూడా నేను చూపించేయడానికి ఐఎమ్ వెరీ మచ్ రెడీ. అయితే తను చెప్తున్న విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు గతంలో అనేక విషయాలు చెప్పిండ్రు. ఈ కాళేశ్వరంలో ఏదో జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది అని చెప్పిండ్రు అని మనందరం చూసినాము. అనేక సార్లు చెప్తా ఉంటారు. ఈ రోజు ముఖ్యమంత్రి హోదాలో కూడా చెప్తా ఉంటారు తను. ఇప్పుడు వాళ్ళ పార్టీ నాయకుడు ఏం చెప్తా ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఏమన్నా టెక్నీషియనా, ఆయనకి ఏం తెలుసు అని అడుగుతా ఉన్నారు. అక్కడనే అర్థమైపోయింది. ఇంకోటి ఆయన్నే ఏం చెప్తా ఉన్నారు, ఇప్పుడు 7,700 కోట్లకు ఎందుకు ఎస్టిమేషన్లు పెంచిండ్రు అంటే దాని మీద నాలెడ్జే లేదు అని చెప్తా ఉన్నారు. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు కదా వాళ్ళ నాయకులు. అంటే వాళ్ళు ఎంతసేపు బట్టగాల్చి మీదేయాలి, బురద జల్లాలి అనేది మాత్రమే వాళ్ళ ఇంటెన్షన్ ఉంటుంది. మీరు గతంలో చూస్తే, కొంత వెనక్కి వెళ్ళి చూస్తే, దాదాపుగా అందరం ఉద్యమాలు చేసి వచ్చిన వాళ్ళమే, తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళమే. మనం తెలంగాణ ఉద్యమం చేసిందే నీళ్లు, నిధులు, నియామకాలు. మన రైతులంతా గోసలు పడతా ఉన్నారు, మన రైతులంతా చనిపోతా ఉన్నారు, తెలంగాణ మొత్తం ఎడారవుతుంది అని అనేక పాటలు వచ్చినాయి, అనేక కార్యక్రమాలు తీసుకున్నాము. ఫైనల్ గా సాధించుకున్న తర్వాత ఈ తెలంగాణను ఎట్లా సస్యశ్యామలం చేయాలి అనేది అనేక రకాలుగా ఆలోచనలు చేసి, అనేక మంది ఎక్స్పర్ట్లను పిలిచి చాలా చర్చల తర్వాత ఓ ప్రాజెక్టు కట్టాలని నిర్ణయం చేసినాము. గత ప్రభుత్వం ఏదైతే ప్రాణహిత చెవుల్లా అన్నారో, 152 మీటర్ల హైట్ అన్నారో, 9 హట్టి అన్నారో, ఆ 9 హట్టికి సంబంధించి తెలంగాణలో అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. అటుపక్కన మహారాష్ట్రలో ఏదైతే ముంపుకు గురవుతామని వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. అటు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. వాళ్ళు ముగ్గురు అధికారంలో ఉండి కూడా 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండి కూడా వాళ్ళు 152 మీటర్లకు ఒప్పుకోలేదు. ఈ రోజు మేము 152 మీటర్లకు చాలా సార్లు ప్రయత్నం చేసిన తర్వాత 2-3 సంవత్సరాలు గడిచిన తర్వాత సరే వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పి 148 మీటర్లకు కన్ఫైన్ అయ్యి మేము ప్రాజెక్టు కట్టినాము. ఒక్కసారి దీంట్లో గమనిస్తే ఆ కాళేశ్వరానికి సంబంధించి 3 బ్యారేజ్లు, 15 రిజర్వాయర్లు, దానికి సంబంధించి అనేక వందలాది కిలోమీటర్ల కాలువలు, ప్రెజర్ మెయిన్స్, లిఫ్టులు అనేక రకాలుగా కట్టి దాదాపుగా మేము ఎస్టిమేషన్ తీసుకున్న రోజు డే 1 ఉన్న ఖర్చు 87,000 కోట్లు. మేము కంప్లీట్ చేసిన నాడైన ఖర్చు ఎంత, 94,000 కోట్లు. ఈ విషయం వీళ్ళ ప్రభుత్వమే చెప్పింది నిన్నగాక మొన్న అసెంబ్లీలో. కానీ డే 1 నుండి వీళ్ళు ఏం చెప్తా ఉంటారు, 94,000 ఖర్చు అయిన ప్రాజెక్ట్ లో 1,00,000 కోట్లు అయింది అని అంటే ఇదే రేవంత్ రెడ్డి గారికి పిల్లనిచ్చిన మామ. తను వచ్చి మీడియా ముఖంగా చెప్పిండ్రు, టీవీ చర్చల్లో చెప్పిండ్రు 1,00,000 కోట్లు ఏ రకంగా ఖర్చు అవుతుంది, ప్రాజెక్ట్ ఖర్చే 94,000 కోట్లని. అంటే వీళ్ళు ఏం మాట్లాడతారు, వీళ్ళకి కనీసం సోయి ఉండదు, కనీస అవగాహన ఉండదు. సరే ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు ఎటువంటి అబద్ధాలు చెప్తారంటే, అబద్ధానికి అంగిలాగు దొడిగితే అది అన్ముల రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది కదా. ఏం చెప్తా ఉన్నారు, మల్లన్న సాగర్ కి శంకుస్థాపన చేసిందే గతంలో మా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అంటారు. అసలు నువ్వు ఎక్కడున్నావు, నీకేమన్నా నాలెడ్జ్ ఉందా లేదా, నువ్వు అన్నందుకు క్షమించాలి. అంటే మరీ ఇటువంటి స్థాయిలో కూడా వీళ్ళు మాట్లాడతారు అనేది ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈరోజు తను ఎక్కడి నుంచి అయితే నల్లమల గడ్డ నుండి వచ్చిన నేను నల్లమల బిడ్డను, పులి బిడ్డను చెప్పుకుంటారు. ఆ నల్లమల ఎక్కడ ఉంటుందో తెలియదు తనకు. ఇరిగేషన్ రివ్యూలో కూర్చుంటారు, దాన్ని బయటకు లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఉంటారు, వివిధ ఛానళ్లను పిలిచి మాట్లాడుతూ ఉంటారు, దేవాదాలు ఎక్కడుంది అని అడుగుతూ ఉంటారు. ఈ రకంగా చెప్పే వీళ్ళు వాళ్ళ నాయకుడే ఒప్పుకుంటా ఉన్నాడు కదా, మా రేవంత్ రెడ్డికి ఏం తెలియదు, తను చెప్పినవి మీరు ఎట్లా పట్టించుకుంటారు, తను ఏమైనా టెక్నీషియనా అని చెప్తా ఉన్నారు. ఇన్ని చెప్తూ ఏం చేసిండ్రు, ఈ రోజు కాళేశ్వరంలో ఉన్నటువంటి అనేక రిజర్వాయర్లో అతిపెద్ద రిజర్వాయర్ ఏంది, ఇదే మల్లన్న సాగర్. 50 టీఎంసీల కెపాసిటీతో మేము కట్టినాం. మొత్తం మల్లన్న సాగర్ రిజర్వాయర్ల కెపాసిటీ ఎంత, 141 టీఎంసీలతో రిజర్వాయర్లు కడితే దాంట్లో అతిపెద్దది మల్లన్న సాగర్. ఇదే మల్లన్న సాగర్ కి సంబంధించి గతంలో భూసేకరణ చేస్తున్నప్పుడు చిన్న ఇబ్బందులు వచ్చినాయి. ఫైనల్ గా దాన్ని మొత్తం క్లియర్ ఎండ్ చేసి ఈ రోజు ప్రాజెక్టు కట్టి చూపించినాం మేము. కట్టిన తర్వాత ఇదే కాంగ్రెస్ నాయకులు చేసిన మరొక విమర్శ ఏంది, 50 టీఎంసీలతో ఈ భూప్రపంచంలో ఎవడన్నా ప్రాజెక్టు కట్టిందా, 50 టీఎంసీలతో కడితే దాని కింద భూకంపాలు వస్తాయి, అది మొత్తం కొట్టుకపోతే ఎన్ని వేల గ్రామాలు, ఎన్ని వందల గ్రామాలు మునిగిపోతాయి, ఇది ఎట్లా కడుతున్నారు అని చెప్తా ఉన్నారు. అన్ని చెప్పిన మీరు అదే కాళేశ్వరంలో భాగమైనటువంటి మల్లన్న సాగర్ అతిపెద్ద రిజర్వాయర్ నుండి ఈ రోజు హైదరాబాద్ కు నీళ్లు తేవడానికి ప్రణాళికలు ఎట్లా చేస్తా ఉన్నారు మీరు. నిన్నగాక మొన్న
మీరే చెప్తా ఉంటారు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని. ఎన్డీఎస్ఏ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు తను చెప్తా ఉన్నారు ఎన్డీఎస్ఏని మేము పిలిచినామా అని. ఎన్డీఎస్ఏని మీరు పిలిచినా లేదా అనేది బయట సమాజానికి తెలుసు. మీ ముఖ్యమంత్రి పోయి అక్కడ బీజేపీ నాయకులను కలుస్తూ ఉంటాడు, బీజేపీ పెద్దలను కలుస్తూ ఉంటాడు. ఎన్డీఎస్ఏ ఎప్పుడు వస్తుంది ఇక్కడికి? కరెక్ట్ గా ఎలక్షన్ టైంలో ఒకసారి వస్తుంది, మా పార్టీ రజతోత్సవ సభ పెట్టుకుంటే ఒకసారి వస్తుంది, మధ్యలో ఏమన్నా పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇంకోసారి వస్తుంది. సరే వచ్చింది, మనం వెల్కమ్ చేద్దాం దాన్ని. ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ అది వచ్చింది, ఇక్కడ ఉన్నటువంటి విషయాల్లో ఏం జరిగింది అనేది లోతుగా పోతుంది అని ఒక నిమిషానికి అనుకుందాం మనము. అదే ఎన్డీఎస్ఏ ఖమ్మంలో పెద్దవాగు కొట్టుకపోతే ఎందుకు రాదు? అదే ఎన్డీఎస్ఏ ఎస్ఎల్బీసీ టన్నెల్ మొత్తం కూలిపోతే ఎందుకు రాదు? అదే ఎస్ఎల్బీసీ ఈ రోజు హైదరాబాద్ నీళ్ల కోసమే కదా మనం చర్చ చేస్తుందంతా. హైదరాబాద్ కు తాగునీళ్లు తీసుకురావడానికి సుంకిశాల అనే ప్రాజెక్ట్ కడతా ఉంటే దానికి సంబంధించిన రిటైనింగ్ వాల్ మొత్తం కూలిపోయింది కదా. అక్కడ దాదాపుగా 200-300 మంది కార్మికులు పనిచేస్తా ఉన్నారు. జస్ట్ వాళ్ళ షిఫ్ట్ అయిపోయి ఆ లోపల నుండి వాళ్ళు బయటకు రాగానే అది మొత్తం కూలిపోయిన పరిస్థితి ఉంది. అంటే ఏ మాత్రం లేట్ అయినా కూడా 200-300 మంది అక్కడనే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుండే. అటువంటిది జరుగుతా ఉంటే దానికేమో ఎన్డీఎస్ఏ రాదు, ఇక్కడికేమో ఎన్డీఏ వస్తుంది. స్టిల్ ఈ రోజు కూడా మేము వెల్కమ్ చేస్తా ఉన్నాము. ఎన్డీఎస్ఏ ఏదైనా అడిగితే కూడా ప్రతి దానికి మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. ఎన్డీఎస్ఏ అనండి, గోస్ట్ రిపోర్ట్ అనండి, లేదంటే అంతకుముందు జరిగిన విజిలెన్స్ రిపోర్ట్ అనండి, వీళ్ళందరూ చెప్పింది ఏంది? మేడిగడ్డలో 1-2 పిల్లర్లకు చిన్న క్రాక్లు వచ్చినాయి కాబట్టి సరే మీరు దాని మీద ఎంక్వైరీ చేస్తారా, చర్యలు తీసుకుంటారా, కేసీఆర్ గారిని పిలుస్తారా, ఇంకొకరిని పిలుస్తారా, అన్ని పక్కన పెట్టి ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళు కంక్లూజన్ చేసింది ఏంది? ఫస్ట్ అది రిపేర్ చేయండి. 1,00,000 కోట్లు మీరు ఏదైతే చెప్తా ఉన్నారో 94,000 కోట్లతో ప్రాజెక్ట్ కట్టినరో ఈ రోజు మీరు ఆ ఒక్క విషయంలో రిపేర్ చేయకపోవడం వల్ల మొత్తం వృధా అయిపోతుంది కదా. తెలంగాణ ప్రజల సొమ్ము కదా ఇది, తెలంగాణ ప్రజల కోసం కట్టింది కదా. తెలంగాణలో ఉన్న దాదాపుగా ఉత్తర తెలంగాణకు సంబంధించి మాక్సిమం జిల్లాలన్నీ ఇరిగేట్ అవుతాయి కదా ఈ ప్రాజెక్ట్ తోని. ఇందాక పెద్దలు రామ్మోహన్ రావు గారు చెప్తా ఉన్నారు రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పి కూడా నీళ్లు పంపించే పరిస్థితి ఉంది, అన్నాసాగర్ ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ. ఇదే మీరు ఏం చెప్తా ఉన్నారు? గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడే హైదరాబాద్ కు నీళ్లు తీసుకురావడానికి కొండపోచమ్మ సాగర్ నుండి హైదరాబాద్ కు నీళ్లు తెచ్చడానికి 1,200 కోట్ల రూపాయలతో మొత్తం డిపిఆర్లు రెడీ చేసినాం మేము. ఈ రోజు మీకు ఒక్కసారి టెక్నికల్ గా చెప్తే మల్లన్న సాగర్ అనేది సముద్ర మట్టానికి 535 మీటర్ల ఎత్తులో ఉంటది. కొండపోచమ్మ సాగర్ ఎక్కడ ఉంటది? 618 మీటర్ల ఎత్తులో ఉంటది. కానీ హైదరాబాద్ ఎక్కడ ఉంది ఈ రోజు? అదే 530-540లో ఉంటది. అంటే మీరు కొండపోచమ్మ దగ్గర జస్ట్ గ్రావిటీ కెనాల్ ద్వారా ఊరికనే నీళ్ళు వస్తా ఉంటాయి, మీకు ఎక్కడ కూడా లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎక్కడ కూడా పవర్ అవసరం ఉండదు. గ్రావిటీ ద్వారానే పూర్తిగా నీళ్ళు వచ్చే అవసరం ఉంటే 1,200 కోట్లతో మేము పూర్తిగా డిపిఆర్లు రెడీ చేసి పెడితే దాన్ని మొత్తం పక్కన పెట్టి ఈ రోజు మీరు ఏం చేసిండ్రు? ఆ కొండపోచమ్మ నుండి తీసుకురాకుండా దానికన్నా తక్కువ ఎత్తులో ఉన్నటువంటి మల్లన్న సాగర్ నుండి 535 మీటర్ల ఎత్తు నుండి హైదరాబాద్ కు నీళ్లు వేస్తున్నారు. హైదరాబాద్ లో ఎక్కడికి తెస్తా ఉన్నారు? హైదరాబాద్ లో జంట జలాశయాలని మనం చెప్తా ఉంటాము, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్. అవి ఏ హైట్ లో ఉంటాయి? ఇదే గండిపేట, ఇదే ఉస్మాన్ సాగర్ ఏదైతే ఉందో దాదాపుగా 537-38 మీటర్ల హైట్ లో ఉంటది. ఇదే మన హిమాయత్ సాగర్ ఏ హైట్ లో ఉంటది? 545 హైట్ లో ఉంటది. లిఫ్ట్ పెట్టకుండా నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుందా ఈ రోజు? ఉండదు. అంటే మీరు కావాలని గతంలో ఇదే లిఫ్ట్ పెట్టి ఏ రకంగా తీసుకొస్తారు అని మీరే చెప్తారు. అప్పుడు అనేక మంది మేధావులు వచ్చి ఏం చెప్పారు? దీనికి ఎంత కరెంట్ కావాలన్నారు. నీళ్ళకి సంబంధించి ఎక్కడ చర్చ జరిగినా కూడా, నీళ్ళకి సంబంధించిన మీరు ఏ డాక్యుమెంట్స్ తీసుకున్నా కూడా ముందు చెప్పేది నీళ్ళు అనేది ఒక డైలీ నీడ్ కాబట్టి, అది నెసెసరీ కాబట్టి దానికి సంబంధించిన ఖర్చును మనం లెక్క పెట్టాల్సిన అవసరం ఉండదు. కానీ అది ఉచితంగానే, అంటే ఫ్రీగా దాన్ని ఎటుబడితే అటు ఖర్చు పెట్టి ప్రజలను నెత్తి మీద రుద్దకూడదు అని చెప్పారు. అనేక బుక్కులు నేను కూడా చదివిన ఇరిగేషన్ సంబంధించి అంతో ఇంతో జ్ఞానం ఉంది. వాళ్ళు చెప్తున్నట్టుగా వాళ్ళ ముఖ్యమంత్రి గారికి లేదేమో కానీ బీఆర్ఎస్ తరఫున మాకుంది, మా మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి ఉంది, మా కేసీఆర్ గారికి ఉంది. చాలా స్పష్టంగా మేము తీసుకున్న ప్రతి నిర్ణయం మీద 100 సార్లు చర్చకు సిద్ధమన్నాం మేము. అయితే దీంట్లో ఏం చెప్పిండ్రు వీళ్ళు? కొండపోచమ్మ సాగర్ నుండి మేము 1,200 కోట్లతో మేము డిపిఆర్లు రెడీ చేస్తే మొత్తం పక్కకు పెట్టి మీరు ఒక్కసారి ఈ డాక్యుమెంట్ చూస్తే వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే మల్లన్న సాగర్ నుండి నీళ్లు తీసుకొస్తామని చెప్పి మీరు ఒక్కసారి ఈ డేట్ చూడాలి. దిస్ ఇస్ అఫీషియల్ డాక్యుమెంట్ కాదు, ఇది గవర్నమెంట్ జీవో. ఎప్పుడు ఇచ్చిండ్రు ఇది? 2024 ఆగస్టు 6 తారీఖు. అంటే ఎప్పుడు వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలల తర్వాత. ఏమని ఇచ్చిండ్రు? దీంట్లో 5,560 కోట్ల రూపాయలతోని హైదరాబాద్ కు నీళ్లు తీసుకురావడానికి మల్లన్న సాగర్ నుండి పైప్ లైన్లు వేస్తాము అని చెప్పిండ్రు. 5,560 కోట్లతోని పైప్ లైన్లు వేస్తామని ఏడాది కింద చెప్పిండ్రు. ఈ రోజు ఆగస్ట్ అంటే నిన్నగాక మొన్న పోయిన నెల. ఇదే సంవత్సరం తర్వాత ఏం చెప్తా ఉన్నారు? 7,360 కోట్లు ఖర్చు అవుతుంది అని ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. అంటే 40% కాస్ట్ ఈ రోజు 2,000 కోట్ల రూపాయలు ఎవరి కోసం పెరిగినాయి? అయితే దీంట్లో మరొక విషయం, ఇదే విషయంలో మీరు గతంలో మెగా ఇంజనీరింగ్ అనే ఒక కంపెనీ, ఓ ప్రైవేట్ కంపెనీ మల్లన్న సాగర్ మన
కాళేశ్వరానికి సంబంధించి కొన్ని పనులు చేసింది. Yeah. ఆ కంపెనీని వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్న రోజులు ఏమని విమర్శ చేసిండ్రు, ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నారు. సరే అదొక ప్రైవేట్ కంపెనీ, మీకు సంబంధించి మీరు ఏమని అనుకోండి, మాకు సంబంధం లేని విషయం అది. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు సంబంధం లేదు, ఈ రోజు కూడా ఆ ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన విషయాల్లో మేము ఇన్వాల్వ్ కాము. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కోట్లు కొల్లగొడతా ఉన్నారని చెప్పిన మీరు, ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఇదే రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఈ 7,360 కోట్లకు సంబంధించిన కాంట్రాక్ట్లు ఏ కంపెనీకి ఇచ్చిండ్రు? అదే ఈస్ట్ ఇండియా కంపెనీ కదా, అదే మెగా ఇంజనీరింగ్ కదా. దీంతో పాటు ఈ రోజు కొడంగల్ కి సంబంధించి ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో కొత్త ప్రాజెక్ట్ ఒకటి తీసుకున్నారు, కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. దాంట్లో 50% ఆఫ్ ది వర్క్స్ మొత్తం దాదాపుగా 3,000 కోట్లకు సంబంధించిన పనులు ఏ కంపెనీకి ఇచ్చిండ్రు? ఇదే మెగా ఇంజనీరింగ్ కి కదా. మీరు ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు ఏదైతే కూలిపోయిందో అది కడుతున్నది ఎవరు? అదే మెగా ఇంజనీరింగ్ కదా. నిన్నగాక మొన్న కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అదే మెగా ఇంజనీరింగ్ అనే కంపెనీ కేరళలో ఒక నేషనల్ హైవే కడతా ఉంటే ఆ హైవేకి సంబంధించి ఇబ్బందులు వచ్చినాయి, క్వాలిటీ సరిగా లేదు, అది మొత్తం కొట్టుకుపోయే పరిస్థితి ఉంది అని కేంద్ర ప్రభుత్వం ఆ కంపెనీని బ్లాక్ చేసింది. ఈ రోజు దిస్ ఇస్ అఫీషియల్ ప్రెస్ నోట్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. అన్ని రకాలుగా జరుగుతా ఉన్నా కూడా ఈ రోజు మెగా ఇంజనీరింగ్ అనే దానికి మళ్ళీ ఎందుకు కట్టబెడతా ఉన్నారు? అది దానికి సమాధానం చెప్తారు, వెంకటేశ్వర గారు సమాధానం చెప్తారు. ప్రైస్ డివియేషన్స్